చివర్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో అధికారం ఎవరిని వరిస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. కేసీఆర్ హ్యాట్రిక్ విక్టరీ కొట్టే ఛాన్స్ ఉందా లేక బీజేపీ తెలంగాణలో పాగా వేస్తుందా? అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకొని తెలంగాణలో జెండా ఎగరేస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం కాబట్టి ఈ మూడు అంశాల్లో ఏదైనా సాధ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఖచ్చితంగా ఉంటుందనే భావన ప్రధాన రాజకీయ పార్టీలో బలంగా ఉంది. అందుకే కర్ణాటకలో గెలిచి తెలంగాణలో ఎన్నికల సమరశంఖం పూరించాలని కాంగ్రెస్ బీజేపీ భావిస్తుంది. ఇప్పుడు అక్కడ గెలిచిన పార్టీయే తెలంగాణలో పుంజుకుంటుందని సెంటిమెంట్ కూడా నడుస్తుంది. కర్ణాటక వైపు తెలంగాణ చూపు. ఏ పార్టీ గెలుస్తుందోనని టెన్షన్. ఫలితాల కోసం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వెయిటింగ్. కర్ణాటక ఎఫెక్టు తెలంగాణపై ఉంటుందని టాక్. అధికారంపై కాంగ్రెస్, బీజేపీ ఆశలు. వ్యూహాలు సిద్ధం చేస్తున్న కారుబార్. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు. తెలంగాణలో పాకా వేయాలని కమలం ప్లాన్. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే తెలంగాణలో హడావిడి కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ వచ్చే ఫలితం తెలంగాణలో ప్రభావం చూపిస్తుందన్న అంచనాలు కనిపిస్తున్నాయి. అదే ఫార్ములాను వర్కౌట్ చేస్తే రేపు తెలంగాణలో ఎన్నికలు జరిగేటప్పుడు ఏపీలోనూ ఇలాంటి పరిస్థితి కనిపించబోతోంది. తెలంగాణలో ఎవరు గెలిస్తే దాన్ని బట్టి రాజకీయం మారుతుందనే అంచనాలు ప్రారంభమవడమే దీనికి కారణం. తెలంగాణ రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రజా ఆశీర్వాదమని బీఆర్ఎస్, హాత్సే ఆజ్చోడు అని కాంగ్రెస్, సభలు సమావేశాలంటూ బీజేపీ, ఇలా ఎవరికి వారు జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది, ఈసారి జరగబోయేవి అలాంటి ఎన్నికలు కావు అని. అందుకే తెలంగాణ వైపే దేశమంతా చూస్తోంది. అధికారం ఎవరిదో తక్కువ చెప్పలేని పరిస్థితి. దీంతో ఎన్నికలు మరింత రసవత్తరంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది తెలంగాణ రాజకీయం. అసలు వేడి కర్ణాటక ఎన్నికల తరువాత బయటపడుతుంది. కన్నడ ఓటర్ల తీర్పు మీదే తెలంగాణ రాజకీయం ఆధారపడి ఉండటం ఖాయం. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు చాలా కీలకం. ఆ ఫలితాల మీదే ఆ పార్టీల భవిష్యత్తు అడుగులు ఆధారపడి ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల తరువాత తెలంగాణలో అసలు సిసలు పొలిటికల్ గేమ్ మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కర్ణాటకలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచడం ఖాయం. అదే జోషులో తెలంగాణలోనూ అధికారం దిశగా పావులు కదుపుతోంది. ఒకవేళ కర్ణాటకలో ఓడిపోతే తెలంగాణ కాంగ్రెస్లో మరింత కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఇక్కడి నాయకులకు పార్టీ మీద నమ్మకము పోతుంది. జంపింగ్ జపాంగో అనేందుకు దారులు వెతుక్కుంటారు. తెలంగాణలో చేరికలు భారీగా ప్రోత్సహిస్తున్న బీజేపీకి ఇతర పార్టీల నుంచి వచ్చే వారితో ప్లస్ అవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ దాదాపుగా ఫుల్ కావడంతో కాంగ్రెస్ నుంచి దిక్కులు చూసే నేతలకు బీజేపీ గాలం వేసే అవకాశం ఉంటుంది. అప్పుడు రాష్ట్రంలో కమలం పార్టీ మరింత బలంగా మారుతుంది. ఇక కర్ణాటక ఫలితాలు బీజేపీకి కూడా చాలా కీలకం.
అక్కడ గెలిస్తే అదే వ్యూహాలు తెలంగాణలోనూ అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఓడిపోతే మాత్రం మరో స్ట్రాటజీ సిద్ధం చేసే ఛాన్స్ ఉంది. ఇక బీఆర్ఎస్ కూడా కన్నడ ఫలితాలు ఆసక్తిగా గమనిస్తుంది. అక్కడ కమలం పార్టీకి పరాభవం ఎదురైతే ఢిల్లీ మీద దండయాత్రను కేసీఆర్ మరింత స్పీడప్ చేసే అవకాశం ఉంటుంది. బీజేపీ పనైపోయిందనే ప్రచారం మరింత దోషుగా జనాల్లోకి రాజకీయాల్లోకి తీసుకువెళ్తారు. ఎలా చూసినా కర్ణాటక ఎన్నికలు తెలంగాణ రాజకీయాన్ని కీలక మలుపు తిప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జరుగుతున్న మాటల యుద్ధాలు, విమర్శలు జస్ట్ శాంపుల్స్ మాత్రమే. కర్ణాటక ఫలితాలు వచ్చాక మొదలవుతుంది అసలు సినిమా. కర్ణాటక రాజకీయం కీలక మలుపులు తీసుకోవడం ఖాయం.